మేము పురుషోత్తపల్లి నుంచి వచ్చామండి, పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు సీతారత్నం అండి. బాగానే జరుగుతున్నాయండి. అప్పుడు మట్టికి బాగానే చేసినట్టేనండి పనులన్నీ. మనకి ఇచ్చిన టైం కూడా 5 yearsలోనే కదండి. విడిపోయాక చేసిన పనులు చాలా బాగున్నాయండి. ఇంతవరకు చాలా బాగా చేసినట్టండి. ఇంకా 2-3 years పడుతుందండి. మళ్ళీ ఇప్పుడే ఈ ప్రభుత్వమే వస్తే మళ్ళీ 5 yearsలో కంప్లీట్ అయిపోద్దండి మొత్తం అంతా. అప్పుడు బాగా కట్టని చెప్పుకుంటారండి. అది ఇంకాను జగన్ గారు వస్తే మళ్ళీ పాత ఈ పనులు ఇలాగే ఉంటాయండి. మళ్ళీ పనులు అవ్వవు. మళ్ళీ కొత్త ప్రభుత్వం అంటారు, అదంటారు ఇదంటారు. ఇది అప్పు చేశారు, ఇలా పూడ్చాము అలా పూడ్చామంటారు. ఏది నిధులు అనేది ఏమి రాదు, మనకి ఏమి చేయరు. మేము అలా చేద్దాం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయాక ఇలా చేశారు అలా చేశారని దిగిపోయిన మీద తప్పులు చూపిస్తారు. కానీ నగ్నాల మీద ఎప్పుడు ఒప్పులు చూపిస్తారండి. ఏడు మంచి పని చేశాడని ఏ ప్రభుత్వం అందండి. నగ్గిన తర్వాత అది దిగిపోయిన ప్రభుత్వాన్ని తిడుతుంది సరిపోద్ది. మళ్ళీ 5 సంవత్సరాలకు ఎలక్షన్లు వచ్చేస్తాయి. మళ్ళీ ఇంక పాత మూమెంట్ ఇంకా పనులు అలా ఉంటాయండి. అది అవునండి, నిజంగా రావట్లేదు. వస్తే గొడవలు ఇంతవరకు రావు కదండి. ఎప్పుడో ఇంకా బాగా పనులు పూర్తి అయిపోతుంది. రాకే కానీ ఇంతవరకు చేసుకొచ్చారు. నిధులు ఇష్టమైతే మొత్తం చాలా మట్టుకి 50% పైనే 75% పూర్తి చేసేద్దండి. రాక 50% పైన పూర్తి చేయడం అయిందండి. ఇంకా 50% పూర్తి చేస్తారన్నమాట అండి. అలా అనుకోకూడదండి. ఆయన ఎప్పుడో చెప్పాడు. క్రితం ఎలక్షన్లో మన పదవుల్లోకి వచ్చినప్పుడే అన్నాడు, డ్వాక్రా మహిళలు 10,000 ఇస్తాను, పసుపు కుంకుమ కింద ఆడపడుచుకి ఏదో ఒకటి చేస్తాను, న్యాయం చేస్తాను కట్టని క్రితం ఎలక్షన్లు ఎక్కకుండానే చెప్పాడు. అదే వాగ్దానం నెరవేర్చాడు. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఇవ్వడం, ఎలక్షన్ లేకపోవడం ఇవ్వడం అలాంటిది ఏమీ లేదు. అన్న మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీలు చేస్తున్నాడు. అది విడతలుగా చేస్తున్నాడు. ఇలాగ డ్వాక్రా మహిళలకు ఏదో ఒకటి చేస్తాను, నేను 10,000 రుణమాఫీ చేస్తాను కట్టని అన్నాడు. అవి మనకు ఇప్పుడు ఇస్తున్నాడు. అది అంతకన్నా ఇంకేమీ కాదండి. మనకేమీ ఎలక్షన్లు వస్తున్నాయని ఇవ్వడం, ఎలక్షన్లు రాకపోతే ఇవ్వడం అలాంటివి తప్పండి. మనం అనకూడదు. అది అది ఇప్పుడు అది మాటకు మాట అంటే చాలా వెళ్ళద్దండి. నేను పెట్టాను, నా చంద్రబాబు నాయుడు పెంచాడు కట్టాను. అమల్లో పెట్టిన తర్వాత ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు దోసుకుంటారు కానండి. అసలు పెట్టింది పెట్టేది కదండి. ఫస్ట్ పెట్టింది తెలుగుదేశమే. ఇప్పుడు అంటే ఒకరికొకరు నేను అదెట్టాను నేను ఇదెట్టాను అంటారు. కానీ ఎవరైనా సరే ఎవరు పెట్టలేదండి. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అనుకున్న అమల్ని వీళ్ళేమో రీఓపెనింగ్కి చేస్తాను అనుకుంటున్నారు. అంతకన్నా ఇంకేమీ లేదండి. అది మట్టుకండి కొంచెం కష్టమే. చిరంజీవి గారు అనుకున్నారు. చిరంజీవి గారే మేధావి. అసలు ఆయనే రాణించలేకపోయారు. ఈయన వచ్చి చేయగలరా లేదా అని కొంత భావం ప్రజల్లో ఉంటుందండి. ఈయన సినీ పిల్లలో ఉన్నాడు కదా, ఏం చేయగలడు ఏం చెందగలడు అని కొందరికి ఉంటుంది. కాబట్టి దానిది ఏమైతే నేను చేయగలను అని ఉంటుంది ప్రతి మనిషికి. అది మట్టుకు ప్రజల అభిప్రాయం ఎలా చేస్తాడనేది కట్టనా ఇంకా తన ఇష్టం అండి. అంటే చిరంజీవి గారే కొంతవరకు పెట్టి మానేశారు కదా, చేయగలడా లేదా అన్న ఒక సంఘీభావం కూడా ప్రజల్లో ఉందండి. నాకైతే చంద్రబాబు నాయుడు వస్తాడని ఉందండి. ఒకవేళ తెలుగుదేశం వైసీపీ జనసేన మూడాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు రాకుండా అప్పుడు జనసేన జగన్ గారు కలుస్తారంటారా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి? అది ఎప్పుడో కలుస్తున్నారని టాక్ వచ్చింది కదండి. ఒకరి మీద ఒకరు ఇప్పుడు ఇవాళ నిన్న మనకు కాకమన్న పార్లమెంట్లోనూ మనకు బిల్లు రావట్లేదని మోడీ గారి మీద యుద్ధం చేద్దారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఒకళ్ళన్నా ముందరికి వచ్చారు, ఏదో ఒక షాకులు చెప్పుకున్నారు అంతవరకునే. కానీ ఎవరు ఉండరండి. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా బయటకు వచ్చిన వాడిని గెలుగుతారని చూస్తారు కానీ అది సపోర్ట్ చేద్దామని ఎవరు చూడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రంగంలో దిగుతున్నాను రండి వెనకాలంటే ఒకళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు రావట్లేదు. అది మెయిన్. అందరూ కలుస్తేనే కదండి, కలుస్తామని ఇత్తుత్త మాటలు కదండి, కలవాలి మెయిన్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.